రవి ఈగో, దానికి బలైన ఆసమ్ అప్పి. ఇది న్యూస్ హెడ్లైన్ అనుకున్నారా? కాదు, రచ్చ రవి స్కిట్. మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి along with his team. సూర్యుడైన సలవ చంద్రుడైన కోటి సుక్కలైన అష్టదిక్కులైన నువ్వైనా ఆహా నేనైనా ఆహా రేవైనా ఆహా నావైనా లీలాల కన్నుల్లో సంద్రమే నింగి నేల కూడా సంద్రమే. నా పాట బాగా నచ్చింది అనుకుంటా. నీలో ఒక సింగర్ కూడా ఉన్నాడా? నేనే పాడట్లే, నేను పాడింది అనుకో సింగర్ల కడుపు కొట్టిన అయితా. ఎందుకంటే ప్రతి సినిమా నేనే పాడితే వాళ్ళకి నాకు ఎక్కడ ఉంటది కదా. మీకు అందరికి నా గురించి చెప్పుకోవాలి. నేను పుట్టిన కంచె ప్రతి జాబ్ చేసిన, కిక్కు లేదు లైఫ్ లా. కిక్కు కోసం వెతుకుతూ పాపికొండలకు వచ్చిన. అటో కొండ ఇటో కొండగా మధ్యలో నా పడవ పెట్టుకున్నా. వచ్చిన వాళ్ళకు పైసలు ఇచ్చినంత మాత్రం నీ కొండ కాకుండా తీసుకోపోను. నా ఈగో సాటిస్ఫాక్షన్ చేస్తే ఫ్రీగానే దింపెత్తా. ఇప్పుడు గిరాక్ కోసం వెయిట్ చేస్తా. నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నేల కూడా సంద్రమే. ఒరే పడవా, ఒరే పడవా, ఒరే పడవా, ఇట్రారా బడవా. ఈ గుట్ట నుంచి ఆ గుట్ట వరకు తీసుకెళ్ళడానికి ఎంత తీసుకుంటావు? మీలాంటి మనుషులకు మొత్తం ఫ్రీ సార్. అవునా? అయితే బ్యాగ్ లోన్ పెట్టి. థ్యాంక్ యూ. బంగారాన్ని బ్యాగ్ నీళ్ళలో పడేసావేంటి? అబ్బా ఒరే పడవా అన్నప్పుడు లేదమ్మా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం పోతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి ఎదురు. ఎన్ని సామాన్లు తీసుకొచ్చావు? 3 తీసుకొచ్చినాయి గారు. రాసుకో మర్చిపోయావా? మర్చిపోయా. రాసుకో మర్చిపోయావు. ఒరే పడవా, ఒరే పడవా, ఒరే పడవా. ఎవరా పడవా? పడవా. ఆ గుట్టకెళ్ళాలరా? ఆ గుట్టకెళ్ళాలా? ఓకే తీసుకెళ్తా. సామాన్ తెచ్చుకోండి. ఏమి ఇక్కడికి రా. నాకు అసలే బీపీ ఎక్కువ. దమ్మడాలు తీసేస్తాను. అమ్మగారి దగ్గర ఉండు, ఫ్లాస్కో పట్టుకొని వస్తాను. అలాగే గారు. అమ్మ ఆయన ఫ్లాస్క్ తెచ్చారు, మీరు రండి అమ్మ. జంపా ఏ జంపే మరి, లేకపోతే సరే గాడు నా ఈగో హట్టు చేసిండు. రైట్ సార్, రైట్ 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 రైట్. నాకు ఇవాళ డ్యూటీ అయిపోయింది, నేను పండుకుంటా. సంజా, ఒరే మాలోకు మళ్ళీ. బాబు గారు, ఇందాక నేను మా వైఫ్ మా పనోడు మల్లిగాడు వచ్చామండి. ఆ పడవ ఏమైనా మునిగిపోయిందో వెళ్ళిపోయిందో మీరు ఏమైనా చూసారా? చూడలేదండి. బాబు గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు 40 ఏళ్ల తర్వాత పెళ్లి అయిందండి. ఇప్పటి వరకు శోభనం అవ్వలేదు. అవతల ఒడ్డుకెళ్ళి హనీమూన్ చేసుకుందాం ప్లాన్ చేశాను. ఆశ వదులుకో. ఎలా వదులుకుంటాను? అవదవదవది తీత. వారం రోజులు ఇలా గడిచిపోయింది. వారం అయింది మరి. వస్తున్నాడు వస్తున్నాడు. అదేంటి మా ఆవిడ లేదు, పనోడు లేడు. వారం వారం ఏది వారం అయిపోయింది. మా ఆవిడేది, మా పనోడే రా. అక్కడ డ్రాప్ చేసిన నేను వచ్చిన దాకా ఉండాలి కదా. ఆ పడవ వెయిట్ చేయదు కదా. ఒకసారి తీసుకెళ్ళవా? ఒక వారం వెయిట్ చేయవా? అసలే తీసుకోపోను బిడ్డ. ఈగో స్టార్ తీసుకెళ్ళరా ప్లీజ్. నో ఈగో స్టార్. ఈ వారం రోజులు నాకు సెలవు. ఉంటే ఉంటే కూడా పడవ తీసుకోపో. బాయ్ బాయ్. 1 వీక్ తర్వాత కూడా చూస్తా. 3 months అయిపోయింది. 3 నెలలు అయిపోయింది మేడం. వాట్ హ్యాపెన్ ఆన్ దట్ ఒడ్డు? ఒడ్డు లేదు. రారా, 3 నెలలు అయిపోయిందిరా. అవతల ఒడ్డు తీసుకొని వెళ్ళవా? ఒరే పడవా, ఒరే పడవా. ఏదో అన్నాను రా. నీకు నమస్కారం పెడతాను రా. దయచేసి అక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందిరా. సారీ రా, ఈ రోజు అంతా పడవ రిపేరింగ్ చేసుకోవాలిరా. ఎక్కడుంది చూపించే రిపేరు? టెన్షన్ అయింది ఫస్ట్ టెన్షన్. చెప్పారు తీసుకెళ్ళవు నువ్వు. తీసుకోబోను అంటే నువ్వు పడవ నువ్వు అక్కడమే నడుపుతావా? పడవ రాదా? రాదు పోరా. పడవ తయారు చేస్తా. మంచి మంచి చూసా తయారు చేసా. పడవ తయారు చేసా. గాలి వాన నీటిలో
కాదురా పడవైతే తయారు చేశాను కానీ తెడ్డైలాపోతున్నానేంటి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ చేస్తా అవతల ఒడ్డుకు తీసుకెళ్ళవా ఈ 3 నెలలు మా అత్తగారి ఇంటికి పోతానా ఆ 3 నెలల తర్వాత వచ్చి తీసుకుపోతా ఒరే అవతల ప్రాబ్లం నీకు తెలియటం లేదు ఏంటో ప్రాబ్లం మా ఆవిడ సంజ అమాయకురాలు తనోడు ఉన్నాడంటే అమాయకుడు వాడికి ఏమీ తెలియదురా మరి మా అత్తగారికి కూడా ఏమీ తెలియదు నాకు మర్యాద చేసుడు తప్ప సంవత్సరం అయిపోయిందండి ఏంటి నాకు అర్థం కావటం లేదు రే 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 ఒరే వేసుకున్న బట్టలు అలాగే ఉన్నాయిరా సంవత్సరం నుంచి ఇన్నే ఉన్నావా మరి ఎక్కడ ఉండకపోతే ఎక్కడ ఉండమంటావురా ఇప్పుడు నా ఈగో హట్ అయింది కూడా కూల్ చేసిన డాడీ సార్ నమస్కారం థ్యాంక్ యూ ఇప్పుడు కొన్ని పనులు చేస్తే నేను తీసుకుపోతా చేస్తా చేస్తా చేస్తావా నా బంగారాన్ని తుడువు పడవను తొడాలా 1 year నుంచి తుడవలే కదా నాన్న అయిపోయిందమ్మా అయిపోయిందా చూడిస్తాను ఓకే ఎందుకో నాకు ఇలా మూడొత్తులు ఒరే నీకెన్ని మూళ్ళు కావాలన్ని మూళ్ళు ఇస్తాను రారా సారీ రా సారీ సార్ సారీ సార్ వెళ్దాం పదండి సార్ ఇక్కడ ఏదో గోకుడు పెడతాందిరా నేను గోకుతాను సార్ అబ్బా నిద్ర వస్తుందిరా పడుకోనా పడుకుంటారా అవతలకి వెళ్ళాలిరా 1 year అయిపోయిందిరా 365 days రా మై హనీమూన్ ట్రిప్ ఇస్ గోన్ రా ఓకే నేను తీసుకుపోతా ఒక 25 గుంజలు ఇది అయినా ఈ వయసులో తీయలేను ఈ వయసులో గుంజీలైతే తీయలేనట్టు కానీ హనీమూన్కి పోయి మాత్రం ఏమో తీస్తాడట 25 30 40 50 60 70 90 సార్ 100 అయిపోయి సార్ ఓకే నా ఈగో హట్ చేయకుండా చాలా కూల్గా చేసావు కాబట్టి పర్వాలేదు కూర్చో తీసుకెళ్తా మంచి సాంగ్ వేసుకున్నా నడుతుంది నువ్వు పాడు అవును ఒక చిన్న డౌట్ సార్ మాట్లాడుకుంటూ వెళ్దాం సార్ నాకు సముద్రం టైం టేకింగ్ అవుతుంది సార్ ఓకే ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం ఇగో అచ్చేకు పప్పారావు దెబ్బతింటావు నా ఈగో హట్ చేసినావంటే క్షమించాలి నాకు ఇక్కడే సముద్రం మధ్యలో డౌట్ వచ్చింది నింత హట్ చేశాను కదా అక్కడ వెనక ఏం చేస్తావు అవన్నీ చెప్పకూడదు అది వేరే ట్రీట్మెంట్ సెగ్మెంట్ వేరు ఉంటుంది అంటే నాకు శిక్ష నువ్వు అనుకున్నావు అన్నట్టు ఒరే బొగడాగా సార్ మీకు 2 పక్కల కత్తి పదును ఉంటుంది సార్ వెళ్ళండి సార్ మరి అది ప్లీజ్ సార్ అంత ఉంటది మనది పొడ్డొచ్చేసిందే థ్యాంక్ యూ సార్ సంధ్యా సంధ్యా ఒరే మాలోకు మల్లిగా అబ్బా ఉండరా నేను అలా 1 year లో ఎంత డెవలప్మెంట్ మాలోకు మళ్ళీ బంగారం ఎవరు బంగారం ఒరే సింగారం ఏంట్రా ఇది పనేమి లేదని ఏమే నువ్వు ఖాళీగా ఉన్నానని అమ్మ కడుపు మాట ఆడేమో పనేమీ లేదని నువ్వు ఖాళీగా ఉన్నానని కల్లాపు చల్లుకున్నారా పనేమీ లేదట ఖాళీగా ఉండి ఈయన్ని కాదండి అనాల్సింది ఆడున్నాడు కదా నా తోడు వాడికి పడాలా నువ్వు నా పేరు చెప్పి 4 ఆగండి మేడం మీరు ఎంకరేజ్ చేస్తారు నీ వల్ల కదరా నేను ప్లాస్కో తేవడానికి దిక్కుమాల బయట కాఫీ తాగలేనండి డబ్బులు లేవా ప్లాస్కోకి వెళ్ళొచ్చి లోపు ఎంత మాస్క్ వేసావురా ఆఫ్టర్ 40 years ఐఎమ్ వెయిటింగ్ మై హనీమూన్ ఆల్ దోస్ స్పాయిల్ నీ వల్ల కదరా బోసిదిక్క ఇల్లు తిరిగినా సార్ నీకు ఒక మంచి ఆఫర్ సార్ కష్టపడకుండా
ఒరే నీ అబ్బా ఇలా రా నువ్వు. వద్దు, నాకు ఈ సంసారం వద్దు. రండి మిమ్మల్ని నా ఒడ్డు దింపుతా. వాడు మళ్ళీ రాగల. తొందరగా ఎక్కులే, తొందరగా ఎక్కండి. అమ్మో, 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 నేను దూకుతా. రోజా గారు ఏమంటారు? నిజంగానే చాలా కొత్తగా అనిపించింది రవి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ పడవ తయారు చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అండ్ రచరవి యాటిట్యూడ్ బాగుంది. వాడికి ఎప్పుడు అవసరం ఉంటే, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు పడవ తోలుతాడు, లేకపోతే అత్తగారింటికి వెళ్తాడు, రెస్ట్ తీసుకుంటాడు. బాగుంది రవి, బాగా చేశారు. నాగబాబు గారు బాగుంది రవి, Thank you. చాలా నైస్ కామెడీ, సెటిల్ గా నీట్ గా ఉంది. కష్టపడకుండా అతనికి బోనస్ వచ్చింది. నడిచొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టాడు అప్పారావు. బాగా ఫన్నీగా ఉంది రవి. నువ్వు అక్కడ నెలల తరబడి అతను వెయిట్ చేయించడం వెరీ నైస్. చక్కటి ఫన్ ఇచ్చావు. గుడ్.